బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి ఫ్యామిలీ మెంబర్గా తనూజ సిస్టర్ అయితే అడుగుపెట్టారు. ఇక తనూజ తన చెల్లితో కెప్టెన్ రూమ్లో సీక్రెట్గా కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది. ఇంతకీ తనూజ వాళ్ళ చెల్లి ఏ విషయాలపైన డిస్కస్ చేసుకున్నారు, కళ్యాణ్ కోసం ఏం మాట్లాడింది వాళ్ళ చెల్లి అనేది తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ మొత్తం ఈ వారం ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి వచ్చి కంటెస్టెంట్స్కు ఇవ్వాల్సిన కొన్ని హింట్స్ ఇవ్వబోతున్నారు. వాళ్ళ ఆట ఎలా ఉంది అన్నది కూడా చెప్తారు. ఇకపోతే ప్రస్తుతం తనూజ చెల్లి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి కెప్టెన్ రూమ్లో మాట్లాడుతూ తనూజ ఇలా అడుగుతుంది, నా ఆట ఎలా ఉంది చెల్లి అని అడిగితే తనూజ చెల్లి ఇలా సమాధానం చెప్తుంది, నీ ఆట చాలా బాగుంది, అసలు నువ్వు ఎన్ని వారాల హౌస్లో ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఖచ్చితంగా నువ్వు టాప్ 5లో ఉంటావంటూ చెప్పింది. అయితే ఇక తనూజ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అయితే నేను ఏమైనా చేంజెస్ చేసుకోవాలా ఆటలో అంటే, ఆటలో నువ్వు ఎటువంటి చేంజెస్ చేసుకోవద్దు అని చెప్తే, ఇక హౌస్లో నువ్వు ఎలా అయితే బయట ఉండేదానివో హౌస్లో కూడా అలానే ఉంటున్నావు, ఇలానే ఉండక్క, నువ్వు ఎలా ఆడావో అలానే ఆడు, నువ్వు ఇండస్ట్రీకి వచ్చి ఎంత మంచి పేరు తెచ్చుకున్నావో బిగ్ బాస్ హౌస్కి వచ్చి కూడా నీ పేరు అలానే ఉండాలి, బయటకు వచ్చిన తర్వాత నీ కోసం రూమర్స్ రావద్దు, నీ కోసం ఎవరు చెడుగా అనుకోవద్దు, ఇదే అమ్మ కోరుకుంటుంది, అమ్మ మాట నువ్వు నెరవేరుస్తావని అనుకుంటున్నాను అనేసరికి, లేదురా నేను ఎప్పుడూ అమ్మ చెప్పిన మాటనే గుర్తుపెట్టుకుంటాను, సావిత్రి చెప్పిన మాటల్ని నా మనసు నుంచి మైండ్ నుంచి ఎప్పుడు తీసేయను అంటూ తనూజ వాళ్ళ సిస్టర్తో చెప్పడం, అమ్మ నీ ఆట చూసి చాలా ఆనందపడుతుంది, కానీ అక్కడక్కడ నీకోసం కొన్ని బ్యాడ్ రూమర్స్ అయితే జరుగుతున్నాయి బయట, అవి నిజం కాకూడదని అమ్మ రోజు దేవుణ్ణి వేడుకుంటుందక్క అంటూ ఇక తనూజ చెల్లి చెప్పడంతో, ఏంటా బ్యాడ్ రూమర్స్ అంటే, బిగ్ బాస్ హౌస్లో అవన్నీ ఉంటాయిలే, వాటన్నిటి కోసం నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, అలానే ఎక్కువగా ఎమోషనల్ అవ్వద్దు అంటే, తనూజ నా ఆట బాగుందని చెప్పావు కదా, మరి ఈ హౌస్లో నేను ఎవరితో క్లోజ్గా ఉండొచ్చు, ఎవరిని దూరం పెట్టొచ్చు చెప్తావా అని అడిగితే, ఖచ్చితంగా చెప్తాను, ఇమాన్యుయల్కి దూరంగా ఉండు, ఎందుకంటే ఇమాన్యుయల్ అప్పుడే నీకు సపోర్టివ్ అంటాడు, అప్పుడే వెనక గోతులు తీసేటట్టు ఆలోచిస్తాడు, ఎందుకంటే ఇమాన్యుయల్కి బాగా అర్థమైంది నువ్వు తనకి కాంపిటీషన్ అని చెప్పి, అందుకనే మేబీ అలా చేస్తున్నాడు, ఎందుకంటే ఇక్కడ అందరూ గేమ్ ఆడడానికి వచ్చారు, ఎవరిని మనం నమ్మడానికి లేదు, అలాని నమ్మకుండా కూడా ఈ హౌస్లో మనం ట్రావెల్ చేయలేము కదా అక్క, అందుకనే నువ్వు అందరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు అని చెప్తే, ఇంకా కళ్యాణ్కి కూడా, పవన్ కళ్యాణ్ కూడా నీకు అన్ని సాక్రిఫైస్ చేస్తున్నట్టు, నీకు సపోర్ట్ చేస్తున్నట్టు హౌస్లో ఉంటాడు, ఖచ్చితంగా తనకి నీ పైన ఒక మంచి ఒపీనియన్ ఉంది, అది నాకు అర్థమవుతుంది, కానీ మీ ఇద్దరి కోసం బయట చాలా బ్యాడ్ రూమర్స్ వస్తున్నాయి, అవన్నీ నిజం కాకపోయినా సరే ఈ బిగ్ బాస్ అయ్యే వరకు కూడా ఇలాంటి రూమర్స్ అయితే ఉంటాయి, సో నువ్వు తనకు కూడా కాస్త దూరంగా ఉండు అంటూ తనూజకి చెప్పడం, పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట పైన ఉండలేకపోతున్నాడు, ఎందుకంటే తను ఏది చెప్పాలనుకుంటున్నాడో, ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఆ విషయాల్ని ప్రాపర్గా మాట్లాడలేకపోతున్నాడని అనిపిస్తుంది, అందుకనే మీ ఇద్దరి మధ్య బయట మీ ఇద్దరితో ఏదో ఒక రూమర్ అయితే నడుస్తూ ఉంటుంది, వాటన్నిటిని మనసులో పెట్టుకొని దాన్ని లాగ్ చేయడం అన్నది నాకు నచ్చట్లేదు, కళ్యాణ్కి ఇమాన్యుయల్కి హౌస్లో కాస్త దూరంగా ఉంటే మంచిది అని నా ఫీలింగ్ అని చెప్పేసరికి, ఆటలో అయితే ఎటువంటి మార్పులు చేసుకోని అవసరం లేదు, నువ్వు స్ట్రాంగ్గా ఉండు, ఎమోషనల్ అవ్వద్దు, టైంకి తిను, టైంకి రెస్ట్ చేసుకో అంతే, దేనికోసం ఎక్కువగా ఆలోచిస్తూ లేట్ నైట్స్ వరకు ఉండొద్దు అంటూ కూడా తెలియజేసిందట తనూజ సిస్టర్. ఇక తనూజ సిస్టర్ కూడా హౌస్లోకి రావడం చాలా సాంప్రదాయంగా కనిపించడం, ఆమెకు సాంప్రదాయంగా బిగ్ బాస్ చేసిన కొన్ని పద్ధతులు చాలా చాలా బాగున్నాయి, అయితే ఇమాన్యుయల్కి పవన్ కళ్యాణ్కి దూరంగా ఉండమంటూ తనూజ సిస్టర్ అయితే తనూజకి తెలియజేసింది. మరి పవన్ కళ్యాణ్ని దూరంగా పెట్టడం కరెక్టేనంటారా? అసలు పవన్ కళ్యాణ్ తనూజ ఇద్దరు బాండింగ్ అయితే చాలా బాగుంది, బయట చాలా మందికి నచ్చుతుంది, కానీ తనూజ సిస్టర్ ఎక్కడ తనూజ ట్రోఫీకి దూరం అవుతుంది అని అలా చెప్పి ఉండొచ్చు అన్నది నా ఫీలింగ్. మరి మీకేమనిపిస్తుంది అన్నది కామెంట్స్లో చెప్పండి.